సమావేశంలో అసెంబ్లీ పని దినాలపై చర్చించారు. మార్చి 7 వరకు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ నెల 14న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 17, 18 తేదీల్లో బడ్జెట్ పై చర్చించనున్నారు. మార్చి 5, 6, 7 తేదీల్లో ఎమ్మెల్యేలకు ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అవసరమైతే పని దినాలు పొడిగించాలని నిర్ణయించారు. మొత్తం 6 ఆర్డినెన్స్లు ప్రవేశపెట్టనున్నారు. బీఎస్సీ సమావేశంలో అసెంబ్లీ పని దినాలపై చర్చించారు. మార్చి 7 వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. రైట్, మరి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, ఈరోజు ఉదయం గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమైనటువంటి అసెంబ్లీ సమావేశాలు తర్వాత గవర్నర్ ప్రసంగం తర్వాత ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. అనంతరం జరిగినటువంటి బీఎస్సీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి పని దినాలకు సంబంధించినటువంటి అంశంపైన చర్చించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే అసెంబ్లీ ముగిసిన తర్వాత ప్రోటోకాల్ ప్రకారం జరగాల్సినటువంటి బీఎస్సీకి సంబంధించినటువంటి సమావేశంలో 14వ తేదీన బడ్జెట్ ను ప్రవేశపెట్టడంతో పాటు 15, 16 తేదీల్లో ఆదివారం శివరాత్రి సెలవులు కావటం, అదేవిధంగా మొత్తం పని దినాలు చూసుకుంటే కనుక ఈ నెలలో 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు, అదేవిధంగా 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కూడా అసెంబ్లీ పని దినాలు ఉండబోతున్నాయి. 21వ తేదీ, 22వ తేదీన సెలవులు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 23, 24, 25, 26 తేదీల్లో అసెంబ్లీ పని దినాలు ఉంటాయి. అదేవిధంగా 28వ తేదీ, మార్చి 1వ తేదీన మంత్ ఎండింగ్ సెషన్స్ లో భాగంగా అసెంబ్లీకి సెలవులు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇక మార్చి 2వ తేదీ నుంచి 7వ తేదీ వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతాయి. అదేవిధంగా మార్చి 5, 6 తేదీల్లో ఎమ్మెల్యేలకి క్రీడా పోటీలు నిర్వహించి కూడా తీసుకున్నారు. అసెంబ్లీలో మొత్తం 6 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది. అదేవిధంగా రోజు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు కూడా ప్రశ్నోత్తరాలకు సంబంధించినటువంటి సెషన్స్ జరిగేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఈ రోజు జరిగినటువంటి బీఎస్సీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.